హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎందుకంటే వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే నాకు బాగా జలుబైందనమాట. వాయిస్ సరిగ్గా లేదు. ఇప్పుడు కూడా కొంచెం సరిగ్గా వస్తుందో లేదో తెలియదు. కొంచెం ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు ఏంటంటే పావు కేజీ రైస్, కేజీ వెజిటేబుల్స్తో బిర్యానీ అనమాట. వెజ్ బిర్యానీ చాలా హెల్దీ అనమాట ఇదైతే. ఎందుకంటే కర్రీస్ మనం ఎక్కువ తీసుకోవాలి, రైస్ తక్కువ తినాలి కదా. ఇప్పుడు రైస్ తినలేకుండా మొత్తం వేరే ఏంటంటే జ్యూస్లు, ఫ్రూట్స్ ఇలా ఎప్పుడు టిఫిన్స్ చేసుకోలేము. రైస్ తినే వాళ్ళకి కంపల్సరీ అలవాటు కదా. ఇప్పుడు లావుగా అవుతాం, పొట్టొచ్చేస్తుంది రైస్ తినొద్దు అనుకుంటూ కొంచెం రైస్ను మిస్ అవుతుంటారు. ఈ రైస్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిన్న వాళ్ళకి మాత్రం ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంటుంది కదా. వారి కోసం అనమాట ఈ వీడియో. మనం రైస్ తక్కువ తీసుకుంటూ ఎక్కువ వెజిటేబుల్ తీసుకోవడానికి ఇలా నేను ట్రై చేశాను. చాలా బాగుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం ఇలా తినొచ్చు. ఒక గ్లాస్ బియ్యంతో ఫ్యామిలీ మొత్తం తినొచ్చు అనమాట. 4 మెంబర్స్ చాలా ఫుల్గా తినొచ్చు. ఓకేనా. ఇక్కడ నేను పావు కేజీ ఆలు, పావు కేజీ టమాటా, పావు కేజీ క్యారెట్, పావు కేజీ బీన్స్ అనమాట. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అంటే మనకు కొద్దిగా తీసుకున్నాను. చూడండి, మొత్తం ఒకే దగ్గర కట్ చేసి పెట్టాను, వేరు వేరు ఏం కట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒకసారి వాటర్ పోసి చక్కగా కడిగేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇక ఇది 3 కేజీ రైస్ కుక్కర్ కదా, ప్రెషర్ కుక్కరు. అందులో ఒక పావు ఆయిల్ వేసాను, మంచి ఒక పావు అంతా నెయ్యి వేసాను అనమాట. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. ఈ 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాయి అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మసాలా దినుసులు మనకు ఎంత అవసరం ఉంటుంది, ఒక చెక్క, ఒక 4-5 లవంగాలు, 4-5 ఇలాచీలు, కొంచెం సాజీరా ఇలా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడాన్ని కాజు వేసుకోవాలి. ఓకేనా. ఇలా ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా కరివేపాకు వేసి చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు తెలిసిపోద్ది మంచి దూరగా అయ్యింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం విడివిడిగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ కలిపి కట్ చేసినా అవి ఒకే దగ్గర వేసి కుక్కర్లో పెడతాం కాబట్టి మనకు విడిగా అవసరం లేదు. చూడండి, ఇదే దాదాపు కుక్కర్ నిండడానికి వచ్చింది. ఆ 3 కేజీ రైస్ కుక్కరు మొత్తం దాదాపుగా 75% నిండిపోయింది. ఇక రైస్ వేస్తే వండితే ఎలా అవుతుందో ఏమో, బయటకు వస్తుందో ఏందో అని టెన్షన్గా అనిపించింది నాకైతే. కుక్కర్ చిన్నగా అయిపోయిందేమో అని, వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను కదా అలా అనిపించింది అనమాట. కొద్దిసేపు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా వెయిట్ చేశాను. ఇక మూత తీసేసిన తర్వాత కొంచెం మగ్గినాయి, కొంచెం కిందికి దిగిందనమాట. ఎందుకంటే ఆ వెజిటేబుల్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు హైట్ ఎక్కువ ఉండే, ఇప్పుడు హైట్ తగ్గింది కదా. 1 స్పూన్నర మిర్చి పౌడర్ వేసాను. అలాగే టేస్ట్ సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనము దంచని వేసాం కదా, అవి వస్తే రైస్లో తీసి పడేస్తాం, అలాగే తక్కువ వేసాము. ఈ పౌడర్ వేస్తాం ఏంటంటే మంచి ఇంకా కొంచెం ఫ్లేవరు, మంచి నాన్ వెజ్ స్మెల్ వస్తుంది కదా. అలా దానికోసం మనం నాన్ వెజ్లోనే కదా అండి ఎక్కువ వాడేది. ఇది కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. బిర్యానీ తిన్నానే ఫీలింగ్ కలుగుతుంది అలా. ఇప్పుడు గ్లాస్ బియ్యం వేసాను కదా, గ్లాస్‌న్నరకు కొంచెం ఎక్కువ వాటర్ వేసాను అనమాట. మామూలుగా అయితే గ్లాస్‌న్నర వాటర్ సరిపోతాయి రైస్కి, మా రైస్కి అయితే. నేను గ్లాస్‌న్నర కొంచెం తక్కువ వేసాను. ఒక గ్లాసుకి తీసుకొని ఒక గ్లాస్ వేసి ఇంకో గ్లాస్ కొంచెం తక్కువ వేసి వాటర్ పోసాను. వాటర్ పోసి కలిపేసి ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసాను అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఉడకడానికి మనకు తెలిసిపోద్ది. కొంచెం మన రైస్ కంటే కొద్దిగాని వాటర్ ఎక్కువ ఉంటే సరిపోద్దండి, ఉడికిపోతుంది, నో ప్రాబ్లం. మనం ఒక వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మరీ ఎక్కువ కూడా వాటర్ పోయొద్దు. ఒక పావు గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. అలా వేసి కలిపేసిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మనకు ఆ టైంలో ఏదైనా సాల్ట్ ఉంటే టేస్ట్ చూసి వేసుకోవచ్చు అనమాట. ఇక లేకపోతే లేదు. ఇక మనం స్టవ్ మూత పెట్టేసుకొని మంచి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోద్దండి. వెజిటేబుల్స్ రైస్ మొత్తం ఉడికిపోద్ది. చూడండి, ఇలా చాలా బాగా వచ్చేసింది, చాలా టేస్టీగా ఉంది. 4 మెంబర్స్ తినొచ్చు. అబ్బా, ఫ్యామిలీకి ఒక గ్లాస్ బియ్యంతో 4 మెంబర్స్ ఫుల్గా తినొచ్చు. పెద్దవాళ్ళు చాలా ఫుల్ అయిద్ది. చూసాను కదా ఇప్పుడు ఈ రైస్ 4 మెంబర్స్కి ఇంకెక్కువే మిగిలింది కూడా అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇక కర్రీ లేకుండా రైస్ తినొచ్చు వెజ్ బిర్యానీ అయినా, ఎందుకంటే వెజిటేబుల్స్ కేజీ ఉన్నాయి కదా పావు కేజీ రైస్లో.
చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది లంచ్‌లో కానీ నైట్ డిన్నర్‌లో కానీ ఎప్పుడు తీసుకున్నా పర్లేదండి. ఎందుకంటే మనం కర్రీ వండుకునే టైం కూడా సేవ్ అవుద్ది. అలాగే హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ అనమాట. సో, ఇలా చేసుకొని తింటే చాలా బావుంటది చూడండి. ఇలా ఒక కప్పు తిన్నామనుకోండి, కర్రీ కర్రీ వచ్చేస్తది. రైస్‌ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే అప్పుడు లావు అవుతుంటాం మేము. పొట్టొచ్చేస్తుంది రైస్ తింటే. ఎక్కువ అన్నం తిని తక్కువ కర్రీ తింటే ఎవరికైనా అట్లానే ఉంటది. కాబట్టి కర్రీస్ ఎక్కువ తిని చూడండి. అసలు పొట్ట రాదు, ఏమి రాదు. తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్ కదా! ఏం కాదు. సో, కొంచెం డెకరేట్ కోసం పిల్లలకి ఇలా చేసిస్తే బావుంటదని ఒక హ్మ్. గిన్నెలో ఇలా పెట్టేసి కొంచెం ప్రెస్ చేసి రివర్స్‌లో బౌల్ చేస్తే ఏంటంటే ఇలా వచ్చేస్తదనమాట. పిల్లలకి ప్లేట్‌లో పెట్టి ఇలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి. చాలా బాగుంది. చూస్తేనే నోరూరుతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ నొక్కండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. కాకపోతే జలుబయిందబ్బా! వాయిస్ మాత్రం కొంచెం బాలేదు కదా! ఏమనుకోకండి. ఓకేనా?